నమస్కారం, పాడి పంటలు ఛానల్కి స్వాగతం. ఈరోజు అభ్యుదయతల పరిచయ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం పాతరేపుడు గ్రామానికి చెందిన శ్రీ మలమంటి బెంజమిన్ గారు మన పాడి పంటలు ఛానల్కి రావటం జరిగింది. వీరు గత 4 సంవత్సరాలుగా పత్తి పంట చుట్టూ కంచె పంటగా వివిధ రకాల పండ్ల మొక్కల్ని, అదేవిధంగా అంతర పంటలుగా ఆకుకూరలు, కూరగాయలను సాగు చేస్తూ అదనపు ఆదాయాన్ని తీసుకుంటూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు కంచె పంటగా పండ్ల మొక్కల్ని, అంతర పంటలుగా కూరగాయలని ఏ విధంగా సాగు చేస్తున్నారు మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు. ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలండి. నమస్కారం మేడం. నేను నా పత్తి పంటని 6 వరుసల పత్తి ఒక వరుస కందిగా పెట్టుకోవడం జరుగుతుంది. పత్తి సాలుకి మధ్య 3 అడుగుల దూరం, మొక్కకి మధ్య దూరం 1 అడుగును పెట్టుకొని నాటడం అనేది జరుగుతుందండి. సాలుకి మధ్యలో ఉన్న 3 అడుగుల్లో ఆకుకూరలు వేసుకుంటున్నానండి. తోటకూర, పాలకూర, చుక్కకూర, గోంగూర వేసుకోవడం జరుగుతుంది. పత్తికి మొక్కకి మధ్యలో గోరు చిక్కుడు, ఇంకొక మొక్క మధ్యలో దోసలు, బీరలు, వంగలు ఇలాంటివి పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే గట్టు పైన మామిడి, బొప్పాయి, అరటి, నిమ్మ, సపోటా లాంటి పంటలను కూడా ఒక్కొక్కటి 5 మొక్కలుగా పెట్టుకోవడం జరిగిందండి. దీనివల్ల నాకు అదనపు ఆదాయం రావడం జరుగుతుంది. బొప్పాయి, అరటిలో ప్రస్తుతం నేనైతే ఆదాయాన్ని తీసుకుంటూ ఉన్నాను. అలాగే ఈ మొక్కలన్నీ కూడా నాటే ముందుగా, విత్తనాలను పెట్టే ముందుగా 400 కేజీలు ఎకరానికి పచ్చి ఘనజీవామృతాన్ని, దాన్ని ఎండబెట్టిన తర్వాత 130 నుంచి 160 కేజీలు వస్తుంది. ఈ ఘనజీవామృతాన్ని పొడి చేసి విత్తనం నాటే ముందుగా పాదులో వేస్తున్నాను. అలాగే మొక్క పెట్టే ముందు కూడా దాని పాదులో కూడా ఘనజీవామృతాన్ని వేస్తూ విత్తనాలని, ఈ పండ్ల జాతులని పెట్టడం జరుగుతుందండి. పెట్టిన తర్వాత దీంట్లో నాకు విత్తనాలు పెట్టడం వల్ల భూమిలో ఉండే సూక్ష్మజీవులు బాగా పెరుగుతూ ఉన్నాయి. నాకు మొక్కలు చాలా ఆరోగ్యంగా, ఆకులు చాలా విశాలంగా రావడం, అలాగే పువ్వులు చాలా బాగా వికసించడం బాగా ఉంటా ఉంది. దిగుబడి కూడా చాలా బాగా వస్తూ ఉంది. గాలిలో ఉన్నటువంటి నత్రజని భూమిలో పెట్టేటువంటి పప్పు జాతులను కూడా నేను వేసుకోవడం జరుగుతుందండి. పెసర వల్ల గాలిలో ఉన్న నైట్రోజన్ భూమిలో పెట్టేటువంటి రైజోబియం బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. దీనివల్ల పెసర పంటలో తీసుకున్న తర్వాత ఆకులు రాలి కుళ్ళినప్పుడు కంపోస్ట్ లాగా తయారై, అలాగే కంది పంట నుంచి రాలినటువంటి ఆకులు భూమి మీద పడ్డప్పుడు ఒక చక్కని బ్యాక్టీరియా ఫామ్ అయ్యి భూమి అంతా 365 రోజులు పచ్చగా ఉండే విధంగా, అలాగే మల్చింగ్ భూమికి చొక్కా వేసేటువంటి ఒక మంచి పద్ధతిని నేను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పాటిస్తూ నేను అమలు చేసుకుంటున్నాను. పత్తి వచ్చేసి 3 నుంచి 3.5 క్వింటాలు రావడం జరుగుతుందండి. అలాగే కందులు వచ్చేసి ఒక 25 కేజీల నుంచి 30 కేజీలు రావడం జరుగుతుంది. పెసర్లు వచ్చేసి ఒక 10 నుంచి 15 కేజీలు రావడం జరుగుతుంది. గోరుచిక్కుడు అనేది జీవ వైవిధ్య పంట కాబట్టి దానిలోంచి కొంత 15 నుంచి 20 కేజీలు నాకు రావడం జరుగుతుంది. అలాగే దోసలు, బీరలు వీటన్నిటిలో కూడా కొంత ఆదాయం. కాబట్టి నేను పెట్టిన పెట్టుబడి ఈ అదనపు పంటల ద్వారా వచ్చిన ఆదాయం వల్ల పొందుకుంటూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉన్నాను. నేను నా కుటుంబానికి వాడుకోగా మిగిలినటువంటి ఉత్పత్తులను బయటకి సేల్ చేసుకుంటూ, బయట మార్కెట్లో ఉన్నటువంటి రేటు కంటే అదనంగా ఒక 5 రూపాయలు హెచ్చించి కొనుక్కుంటూ ఉన్నారు అందరూ వినియోగదారులు. అలాగే ఆరోగ్యకరమైన పంటలు రుచిగా ఉంటాయని చెప్పి ఎక్కువ మంది చెప్పడం జరుగుతుంది. నా భూమి చాలా ఆరోగ్యంగా, నా కుటుంబం ఆరోగ్యం ఉంది. నేను పెట్టినటువంటి ప్రధాన పంటతో పాటుగా ఇంకా 4-5 పంటలు అదనంగా పండ్ల జాతులు అనేవి పెట్టడం వల్ల భూమి ఆరోగ్యంగా ఉండటమే కాకుండా భూమి ఒక స్పాంజి లాగా తయారైంది. పక్కన వాళ్ళందరూ కూడా ఎక్కువగా నీటి తడులు పెట్టాల్సి వస్తే నేను ఒక తడి పెట్టుకుంటే వాళ్ళు 4 తడులు పెట్టాల్సి వస్తుంది. రసాయన వ్యవసాయంలో నేను ఒక తడితో నాకు సరిపోతూ ఉంది. ఈ విధంగా పత్తి అయిపోయిన తర్వాత మరలా కొన్ని కూరగాయల మోడల్ కూడా వేసుకోవడం జరుగుతుంది. నేను వేసే పత్తి పంట 50 సెంట్లండి. దీనివల్ల నాకు 3 క్వింటాల నుంచి 3.5 క్వింటాలు వచ్చినా కానీ, నాకు తక్కువగా ఎంత చూసుకున్నా కానీ ఈజీగా నాకు ఒక 20,000 రూపాయల ఆదాయం రావటుంది. అదనపు పంటల వల్ల నేను ఒక 20 నుంచి 23,000 రూపాయలు అదనపు ఆదాయాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా నేను పెట్టుబడి పెట్టిన ఖర్చు అదనపు పంటల వల్ల వచ్చే ఆదాయం వల్ల నేను పూడ్చుకోగలుగుతున్నాను. పత్తి పంట చుట్టూ జీవకంచగా వివిధ రకాల పండ్ల మొక్కల్ని, అదేవిధంగా అంతర పంటలుగా వివిధ రకాల కూరగాయల్ని, ఆకుకూరల్ని, దుంప మొక్కల్ని కూడా పెట్టుకుంటూ అదనపు ఆదాయాన్ని తీసుకుంటూ ఏ విధంగా పెట్టుబడి ఖర్చును తగ్గించుకుంటున్నారు అన్న అంశాల గురించి పాడి పంటలు ఛానల్ ద్వారా చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం.